మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనంలో కొంత భాగాన్ని నేను చదువుతున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే దావీదు సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి మాట. మందిర నిర్మాణం కొరకు దేవుడు సొలొమోనును కోరుకున్నాడు. ఆ కోరుకున్న పరిస్థితుల్లో దావీదు తండ్రిగా సమకూర్చవలసినటువంటివన్నిటిని సమకూర్చి తన వంతు బాధ్యతను నిర్వహించి ఇప్పుడు సొలొమోనును ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీవు ధైర్యం వహించి పని జరిగించు అంటున్నాడు. ప్రోత్సాహకరంగా దావీదు తన కుమారునికి ఉన్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. అందులో సౌలు పొందుకున్నటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది, అందులో సొలొమోను పొందుకున్నటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది. ఆ మాటలో ధైర్యం వహించి పని జరిగించుము. చాలా సందర్భాల్లో వాగ్దానాలు మనకుంటాయి, దేవుని ఆలోచనలు మనకుంటాయి. దేవుడు ఈ పని కోసం మనను ప్రత్యేకపరుచుకున్నాడనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఈ పని చేయాలి అని చెప్పినటువంటి స్పష్టమైనటువంటి స్థితి మనకుంటుంది. కానీ ఎక్కడో ధైర్యాన్ని కోల్పోయి, ఎక్కడో ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ దేవుని ఉద్దేశాన్ని, దేవుని పనిని జరిగించలేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటున్నట్లయితే ఇదిగో ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా? ఆ వాగ్దానాన్ని మనసునకు తెచ్చుకొని ఏ పని అయితే జరిగించాలని దేవుడు నిన్ను నిర్దేశించాడో ఆ పని జరిగించడానికి ధైర్యం వహించు అంటున్నాడు. దేవుడు మనతో ఈ సమయంలో వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనకు ఆలోచనలు ఇచ్చి ప్రోత్సహించే దేవుడు, పరిస్థితులకు తగిన విధంగా టైమ్లీ మనకు ఆలోచనలు అనుగ్రహించే దేవుడు. ఆలోచన పొందుకొని కూడా ముందుకు అడుగు వేయడానికి ధైర్యం లేకపోతున్నట్లయితే నీకు దేవుని వాక్యం దావీదు ద్వారా సొలొమోనుతో పలికిన మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు అన్న సంగతిని మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు అంటున్నాడు. ఆయా సందర్భాల్లో ఒకవేళ కొన్ని పనులు జరిగిస్తూ ధైర్యం చాలకనో లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేవనో అది దేవుని చిత్తమని తెలిసి కూడా విడిచిపెట్టినట్లయితే ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రీస్టార్ట్, ధైర్యం వహించు, ఆ పనిని ముగించు అనేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఈ మాట అనేటువంటి ఆలోచన దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఆ మాటను నేను మళ్ళా చదువుతూ ఉన్నాను. యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు అంటున్నాడు. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. ఆ వాగ్దానాలను బట్టి ఆ వాగ్దానాలను మన మనసు నిండా నింపుకొని ధైర్యం తెచ్చుకొని ఏ పని జరిగించాలో ఆ పని జరిగించడానికి పురుకొల్పును పొందుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి ప్రత్యేకంగా పురుకొల్పును పొందుకుందాం, ధైర్యాన్ని వహిద్దాం. ఎక్కడ అధైర్యపడుతున్నామో ఆ అధైర్యపడే పరిస్థితుల్లోనే అక్కడి నుండే ధైర్యాన్ని తెచ్చుకుందాం, పురుకొల్పును పొందుకుందాం, పని జరిగిద్దాం. ఆశీర్వాదకరంగా అది ఏ పనైనా కావచ్చు, దేవుని చిత్తానుసారంగా మన కుటుంబాలలో పనులు కావచ్చు, లేకపోతే దేవుని పరిచర్యలో పనులు కావచ్చు, లేకపోతే నీ కెరియర్ కోసం జరిగించే ప్రయత్నం కావచ్చు, నీ యత్నం లేకపోతే నీ ప్రయత్నం ఏదైనా కావచ్చు. అధైర్యపడి ఆగిపోయావా? ఇదిగో దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ధైర్యం వహించి పని జరిగించు అంటున్నాడు. పొందుకుందామా? దేవుని వాక్యం నుంచి ప్రోత్సాహాన్ని పొందుకుందామా? ధైర్యాన్ని తెచ్చుకుందామా? ఎక్కడైతే దేన్ని ఆపివేశామో అక్కడ దాన్ని ధైర్యాన్ని తెచ్చుకొని పురుకొల్పును పొందుకొని ఆ పనిని ముగిద్దామా? దేవుడు ఫినిష్ చేయడానికి ఏ పని అయితే ఉందో ఆ పనిని ముగించడానికి
మనల్ని పురికొల్పుతున్నాడు. ఆ మాటను మరొకసారి చదువుతున్నాను. యెహోవా నిన్ను కోరుకునిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. దేవా నన్ను బలపరచు ప్రభువా, దేవా నన్ను ప్రోత్సహించు ప్రభువా, దేవా నన్ను పురికొల్పు ప్రభువా. నీ వాక్యాలను మనసు నిండా నింపుకొని ధైర్యాన్ని తెచ్చుకొని నేను జరిగించవలసిన పనిలో నాకు కావలసిన ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని నీ సన్నిధి నుంచి నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి నా దేవా. ఆ వాగ్దానాలను మా హృదయం నిండా నింపుకొని పరిస్థితులకు తగిన విధంగా ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఒకవేళ ధైర్యం చాలకో, పరిస్థితులు అనుకూలించకో, అది మీ చిత్తమని తెలిసి కూడా ఆ పనులను విడిచిపెట్టినట్లయితే ఆ పనిని కొనసాగించి ముగించగలిగే ధైర్యాన్ని, ముగించగలిగే కృపను మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.